Hello guys, welcome back. Exercises. Find the sums carrying where necessary. ఇలా కొన్ని కోడికలు ఉన్నాయి, అవి చేయమంటున్నారు. క్యారింగ్ వెరీ నెసరీ. క్యారింగ్ అంటే తెలుసు కదా, మనం వన్స్ ప్లేస్ని యాడ్ చేసినప్పుడు మనకి 2 డిజిట్ నెంబర్ వస్తే అందులో వన్స్ ప్లేస్ అన్నదాన్ని వన్స్ ప్లేస్ కింద రాసుకొని టెన్స్ ప్లేస్ దాన్ని క్యారింగ్ చేసుకోవాలి, అంటే పక్కనున్న లెవెల్కి క్యారింగ్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 6 + 5 అంటే ఏంది మనకి 11. ఓకే, 11లో 2 డిజిట్స్ ఉన్నాయి, ఒకటి వన్స్ ప్లేస్ ఒకటి టెన్స్ ప్లేస్. ఫస్ట్ వన్స్ ప్లేస్ ఉన్నదాన్ని ఇక్కడ పెట్టుకుంటాం, తర్వాత 1 అనేది ఇక్కడ పక్క క్యారీ చేసుకుంటాం. అంటే ఇక్కడ పైన పెట్టుకోవచ్చు, కింద పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. సో ఇప్పుడు వీటిని యాడ్ చేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు టెన్స్ ప్లేస్ యాడ్ చేసినప్పుడు 2 + 5 7 7 + 1 8 81. నెక్స్ట్ ఇక్కడ 3 + 7 అంటే 10 వచ్చింది. మనకి 10 వచ్చిందంటే ఇప్పుడు 0 అనేది వన్స్ ప్లేస్లోది ఇక్కడ వన్స్ ప్లేస్లో పెట్టుకుంటాం, 1 అనేది ఇక్కడ క్యారీ చేసుకున్నాం. క్యారీ చేసుకున్న తర్వాత 8 + 4 12 12 + 1 13 వచ్చింది. 13లో 3 అనేది మనం ఇక్కడ రాసుకోవాలి, తర్వాత ఈ 1 అనేది మళ్ళీ పక్క క్యారీ చేసుకోవాలి. క్యారీ చేసుకున్నప్పుడు ఇప్పుడు 3 + 1 అనేది 4 అయింది. సో 430. థర్డ్ ప్రాబ్లం. ఇక్కడ మనకి 3 నెంబర్స్ ఇచ్చారు, ఇంత ముందు వాటిలో 2 ఇచ్చారు, ఇప్పుడు 3 ఇచ్చారు. సో ఇది కూడా ఏముండదు. 2 + 5 అంటే 7 7 + 4 అంటే 11 వస్తుంది. 11లో సేమ్ ఇప్పుడు వన్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ ఉంది, వన్స్ ప్లేస్ ఉన్నదాన్ని వన్స్ ప్లేస్లో, టెన్స్ ప్లేస్ ఉన్నదాన్ని క్యారీ చేసుకుంటాం. క్యారీ చేసుకున్నాక 3 + 4 అంటే 7 7 + 1 8 8 + 6 14. సో 141. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లంలో మనకి ఈ వన్స్ ప్లేస్ ఉన్నదాన్ని ఫస్ట్ యాడ్ చేసుకోవాలి కదా. సో 9 + 7 అంటే 16 16 + 3 అంటే 19 19లో 9 అనేది ఇక్కడ రాసుకుంటాం, 1 అనేది పక్కన క్యారీ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ 2 ఉంది 7 ఉంది, 2 + 7 అంటే 9 9 + 0 0 క్యారీ చేసుకున్న 1 ఉంది. సో 9 + 1 10 10. ఇప్పుడు 10 వచ్చింది కదా మనకి, 10లో ఈ 0 తీసుకున్నాం, ఇక్కడ 1 అనేది మళ్ళీ క్యారీ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ 9 అనేది ఫస్ట్ క్యారీ ఇక్కడ పెట్టుకున్నాం, 1 అనేది క్యారీ చేసుకున్నాం. అలానే 1 + 3 4 4 + 5 9 9 + 1 10 మళ్ళీ 10 వచ్చింది. సో 0 అనేది మనం ఇక్కడ తీసుకోవాలి, 1 అనేది మళ్ళీ పక్క క్యారీ చేసుకోవాలి. ఈ 4 + 1 5. సో 5009 వచ్చింది, అంటే 5009. నెక్స్ట్ ఈ నెంబర్ చూద్దాం. 9 ఉంది, 9 + 7 అంటే 16 16 + 4 అంటే 20. ఈ 20లో 0 అనేది వన్స్ ప్లేస్ కాబట్టి ఇక్కడ వన్స్ ప్లేస్లో పెట్టుకున్నాం. ఇప్పుడు 2 అనేది క్యారీ చేసుకోవాలి. సో 2 అనేది పక్కన 6 పక్కన క్యారీ చేసుకున్నాం. ఫస్ట్ 0 ఉంది, 7 ఉంది, తర్వాత 7 తర్వాత 6 ఉంది, 7 6 13 13 2 మనం 2 అనేది క్యారీ చేసినాం ఆల్రెడీ. 13 to 15 15లో ఇప్పుడు 5 అనేది రాసుకోవాలి ఇక్కడ, తర్వాత 1 అనేది మళ్ళీ క్యారీ చేసుకోవటమే. 9 + 7 16 16 + 9 25 25 1 26 26లో ఈ 6 అనేది ఇక్కడ రాసుకుంటాం, 2 అనేది క్యారీ చేసుకోవాలి. అప్పుడు 6 + 2 8. సో 8650 వచ్చింది. ఇప్పుడు మనకి 4 నెంబర్లు ఇచ్చారు, ఇది కూడా సేమ్ అంతే. 0 ఉంది, తర్వాత 0 + 4 + 2 + 3 అంటే 4 + 2 అంటే 6 6 + 3 అంటే 9, తర్వాత 2 + 8 అంటే 10 కాబట్టి ఈ 10లో 0 అది రాసుకుంటాం, ఇక్కడ 1 అనేది మళ్ళీ క్యారీ చేసుకుంటాం నెక్స్ట్ లెవెల్కి. తర్వాత 3 + 9 12 12 + 9 21 21 + 1 22 22 + 5 27. సో 27 వస్తుంది. సో 2 + 4 6. సో 6709 వచ్చింది. సెవెంత్ ప్రాబ్లం. 9 + 9 18 18 + 2 20 20 + 2 22. సో ఇప్పుడు 2 అనేది వన్స్ ప్లేస్, 2 అనేది టెన్స్ ప్లేస్. 2 అనేది ఇక్కడ వన్స్ ప్లేస్లో రాసుకున్నాం, 2 అనేది క్యారీ చేసుకున్నాం. 9 + 2 అంటే 11
11లో కూడా ఇప్పుడు 1 అనేది ఇక్కడ రాసుకున్నాం, ఇంకొక 1 అనేది క్యారీ చేసుకున్నాం. సో 9 + 9 18, 18 + 5 23 + 1 24. 24లో 4 అనేది ఇక్కడ రాసుకుంటాం, 2 అనేది క్యారీ చేసుకుంటాం. క్యారీ చేసుకున్నప్పుడు 9 + 2 అనేది మనకి 11 అయింది. సో ఇలా ఈ ఎగ్జాంపుల్లో కూడా 4 + 4 8, 8 + 3 11. సో 11 నేను డైరెక్ట్ రాసుకుంటున్నాగా, ఒకటే వేసుకుంటున్నా, క్యారీ చేసుకున్నామని ఇక్కడ 2 + 6 8, 8 + 1 9. తర్వాత 3 + 8 11, 11 + 9 20, 20 + 5 25 5. తర్వాత 6 + 9 15, 15 + 6 21 + 2 23. నెక్స్ట్ 23. సో ఇక్కడ 5 ఉంది, ఈ 5కి 2. సో 5 + 2 7. ఇలా 0, 0 + 4 4, 4 + 2 6, 6 + 3 9. తర్వాత 4, 0 + 4 + 4, 4 + 0 4, 4 + 0 4. తర్వాత 0 + 8 8, 8 + 9 17, 17 + 5 22. తర్వాత 2 + 9 11, 11 + 4 15, 15 + 2 17, 3 + 1 4. లాస్ట్ వన్ 7 + 4 11, 11 + 5 16, 16 + 8 24. 24లో మళ్ళీ ఇక్కడ 4 రాసుకుంటాం, 2 అనేది క్యారీ చేసుకున్నాం. 9 + 4 13, 13 + 2 15, 15లో 5 రాసుకుంటాం, 1 అనేది క్యారీ చేసుకుంటాం. 9 + 8 17, 17 2 19, 19 9 28. ఇక్కడ 1 ఉంది 29. 29లో 9 అనేది రాసుకుంటాం, ఇక్కడ 2 అనేది మళ్ళీ క్యారీ చేసుకుంటాం. ఇక్కడ ఆల్రెడీ మనకి 2 9 11, 11 4 15, 15 2 ఉంది 17. మళ్ళీ 17లో 7 అనేది ఇక్కడ రాసుకుంటాం, 1 అనేది క్యారీ చేసుకుంటాం. అప్పుడు 5 + 1 6 ఫైనల్గా. సో ఈ విధంగా మనం ఈ 1s ప్లేస్ కానీ 10s ప్లేస్ కానీ 100 ప్లేస్ కానీ మనం ఎడిషన్ చేసినప్పుడు మనకి సింగిల్ డిజిట్ ఇస్తే సింగిల్ డిజిట్ అంటే తెలుసు కదా మనకి 1 2 3 ఇలా సింగిల్ డిజిట్లో వస్తే డైరెక్ట్ రాసుకుంటాం. అలా కాకుండా డబుల్ డిజిట్ అంటే 11 కానీ 12 కానీ ఇలా 2 డిజిట్స్ పక్కన 2 డిజిట్స్ వచ్చినాయి అనుకోండి, అందులో 1s ప్లేస్లో ఉన్నదాన్ని మనం రాసుకోవాలి. కింద వచ్చిన వర్టికల్ రోలో 1s ప్లేస్ అనేది రాసుకోవాలి. 10s ప్లేస్లో ఉన్నదాన్ని క్యారీ చేసుకోవాలి. క్యారీ అంటే పక్కనున్న దానికి ఎడిషన్ చేసేటట్టు పక్కనున్న దాంట్లో కూడేటట్టు రాసుకోవాలి క్యారీ చేసుకోవడం అంటే. తర్వాత ఆ లెవెల్లో కూడా మళ్ళీ 2 డిజిట్లు వచ్చినాయి అనుకోండి, ఇంకా పక్కనున్న లెవెల్కి దాన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఈ ఎడిషన్ అనేది ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే గాయస్, థ్యాంక్ యూ సో మచ్. సీ యూ లేటర్.